హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను మీ కావ్యాని. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఇవాళ నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, వినాయక చవితి నోములు వచ్చాయి కదా. మా ఇంట్లో వినాయక చవితి నోములు ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే వినాయక చవితి నోములు అనేవి స్టార్ట్ అయిపోయినాయి సెలబ్రేషన్స్. కింద అయితే పిఓపి వినాయకుడు తెచ్చారు. నాకైతే అంతగా ఏం అనిపించలేదు. ఇక్కడ నేను థింక్ చేసి 2 డేస్ థింక్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అంటే, మేము ఇంట్లో ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో విగ్రహం పెట్టామన్నమాట. దాని బదులు ఏం పెడితే బాగుంటుందని థింక్ చేసి నేను ఎకో ఫ్రెండ్లీ గణేష్, అదే పసుపుతో తయారు చేస్తారు కదండి, అలా నేను చేద్దామని ట్రై చేశాను. ఎప్పుడు ట్రై చేయలేదు, కొత్తగా ఈరోజు ట్రై చేస్తున్నాను. చాలాసేపు పట్టింది, ఎందుకంటే ఎప్పుడూ చేయలేదు కదా. నాకైతే 2 hours పట్టింది, ఇంకా దానికే టైం సరిపోయింది. ఏం చేస్తే బాగుంటుంది థింక్ చేసి నేను మా అత్తమ్మతో షేర్ చేశాను. ఏంటంటే, ఇది పసుపుతో గణేష్ని తయారు చేస్తే బాగుంటుంది. ఎలానో మనం విగ్రహం పెట్టాం కదా, ఇలా అయినా గణేష్ని చేసి పెట్టి పూజ చేద్దాము. ఎలా మేము గౌరవం అని అయితే చేసుకొని పూజ చేస్తాం, దాంతోపాటు గణేష్ని కూడా చేసుకొని పక్కన పెట్టి పూజ చేద్దాము అని అన్నాను. సరే చెయ్యి అనింది. ఇంకా నేను స్టార్ట్ చేసినాను. ఒక కప్లో పసుపు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ శనగ తీసుకోవాలి. కావాలంటే మైదా కూడా తీసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఒక గట్టిగా ఒక ముద్దలాగా తీసుకొని షేప్స్ చేసుకోవాలి. మిడిల్ సైజు, బిగ్ సైజు, స్మాల్ సైజు అలా షేప్ చేసుకోవాలి. షేప్స్ కరెక్ట్గా కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా చేసుకుంటున్నానో మీరు వీడియోలో చూసేయండి. కొంచెం అటు ఇటు అయినా ఏమనుకోదండి. మీరైతే వీడియో మొత్తం చూడండి ఎలా చేస్తున్నానో. ఎలా ఉంది మా ఇంట్లో వినాయకుడు? చాలా బాగుంది కదా. మొత్తానికైతే ఎలానో వచ్చింది. మీరు అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా ఇష్టమైన వినాయకుడికి నైవేద్యం చేస్తున్నా.